అపోస్తుల కార్యాలు 2:17 2:17 అంత్యదినములయందు ఏనండి, అంచెదినములయందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. ఆత్మను కుమ్మరిస్తా. మీ కుమారులను ఏనండి, మీ కుమారులు మీ కుమార్తెలను ప్రవచించెదరు. ప్రవచనాలు చెప్తా. మీ యవ్వనములకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములో నా దాసుల మీద నా దాసురాండ్ల మీద ఆత్మను కుమ్మరించెదను గనుక నా ఆత్మను కుమ్మరిస్తాను. హల్లెలూయా. అంటే అంచెదినముల్లో మనుషులందరి మీద ఏం పంపిస్తాడు ఆయన? హల్లెలూయా. మనుషులందరి మీదకి ఆత్మను పంపించగలిగిన దేవుడు. నేను మంచి మాట చెప్తాను ఏనండి, మనుషుల్లో ఉన్న ఆత్మ గొప్పదా, దేవుని ఆత్మ గొప్పదా? చెప్పండి. ఇప్పుడు మనుషుల్లో చిన్న ఆత్మ లేదా దేవుడిది చిన్న ఆత్మ? చెప్పండి. మనుషుల్లో ఉన్న చిన్న ఆత్మ, దేవుళ్ళో ఉన్న చిన్న ఆత్మ. చిన్న ఆత్మకే లోకాన్ని తిప్పేలంత జ్ఞానం ఉంది నీకు, అవునా? మరి ఆ పెద్ద ఆత్మ మనలోనికి వస్తే హల్లెలూయా. అంటారు కదా మా నమ్మలక్కలయ్యలు, నాకు తెలిసిరా చిటికి ఎత్తే చాలరా అంటారే. మరి చిన్న ఆత్మకే చిటికి ఎత్తానంటే మరి ఆ పెద్ద ఆత్మ మనలోకి వస్తే హల్లెలూయా. అర్థమైందా చెల్లి, తమ్ముడో? హల్లెలూయా. బైబిల్లో చూడండి, దేవుని ఆత్మ ఉన్న కాడ పెద్దగా అక్షరాలు ఉంటాయి. అందుకని మిమ్మల్ని అడిగా, ఉందా? దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. చూడండి, దేవుని ఆత్మ అనే పదం కాడ పెద్దగా ఉంటాయి, మనుషుల ఆత్మలు అనే కాడ చిన్నగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా బైబిల్ చదువుకోండి. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. అందుకని ప్రియులారా, మనం ఎప్పుడు కూడా అంచెదినముల్లో మనుషులందరి మీద ఆత్మను కుమ్మరించే దేవుడు. హల్లెలూయా. అందుకని దేవుని ఆత్మతో మన ఆత్మ లింక్ అయి ఉంటే మనకి ఎంత బాగుంటుంది, మనం ఎంత ఆరోగ్యంగా ఉంటాం, ఎంత ఆశీర్వాదంగా ఉంటాం, ఎంత సంతోషంగా ఉంటాం. దేవునికి స్తోత్రం. అందుకని దర్శనాలు వస్తాయంట. ఏమొస్తాయి? దర్శనాలు అయినా రావాలి, కళ్ళైనా రావాలి. అప్పుడే ఆ దర్శనాలు కళ్ళ వచ్చినాయి అంటే అవి జరుగుతూ ఉండాలి. ఒట్టొట్టి దర్శనాలు చెప్పమాక, ఊహించుకొని కళ్ళ చెప్పమాక. ఒక ఆవిడికి ప్రవచన వరాన్ని ఇచ్చాడు దేవుడు. ఏ వరం? రాను దేవునితో టైఅప్ అవటం మాంచేసి పాస్టర్ గారితో టైఅప్ అయింది. ఎవరైనా ఒక్క వారం రాకపోతే మాత్రం పాస్టర్ గారు ఇట్ట అనేవాడు. ఇట్ట అనగానే ఆత్మ పొందుకున్నట్లు దగ్గరికి వెళ్ళిపోయి ఎవరైతే రావలేదు వాళ్ళ మీద పడి కొట్టేసేసి, నువ్వు పోని వారం రావలేదు, నీ ఎవరం తేలుస్తాను అనేవాడు. ఆవిడ అనేది పెట్టి కొట్టేసి. అవునా? దేవుడు అవారాలు తేలుతాడా? దేవుడు అవారం తేలుతా? వాళ్ళు భూమి ఆకాశాలు ఉంటాయి ఇప్పటిదాకా? చెప్తాడు, ఇలా కాదు ఎలాగని చెప్పి కొట్టేసేది పేడు దేవుడు కొడతాడా? నేనును నీకు శిక్ష విధింపను, ఇక మీదట పాపము చెయ్యొద్దు. అవునా? హల్లెలూయా. చివరికి ఏమొచ్చిందో తెలుసా? కడుపులో క్యాన్సర్ గడ్డలు వచ్చి చచ్చిపోయింది. దేవునితో ఆటలు ఆడకూడదు. ఎవరితో ఆటలాడినా లెక్క వేరు, కానీ దేవునితో, దేవుని ఆత్మతో ఆటలాడటం అది మనకు మంచి పద్ధతి కాదు. హల్లెలూయా. ఒక ఆవిడికి గొంతులోని క్యాన్సర్ గడ్డలు వచ్చినాయి అంట. ఇప్పుడు లేదనుకోండి, చనిపోయింది. ఇప్పుడు వాళ్ళ యొక్క భర్తే కట్టుకున్నవాడు ఫోన్ చేసి అంటాడు, ఏమండి పాస్టర్ గారు, అసలు పిల్లల్ని కానీ, నన్ను కానీ, బయట వాళ్ళని కానీ, ఇంట్లో వాళ్ళని కానీ అత్తమాలు తిట్టినట్లే ఉంటుందండి. ఇదేమి నోరో నాకేం అర్థం కాదండి పాస్టర్ గారు. ఈవిని బట్టి నేను పిచ్చోడిని అయిపోయినాడు, తాగుబోతోడిని అయిపోయినాడు. చివరికి ఏం జరిగిందో తెలుసా? ఏ గొంతుతో అయితే అందరినీ తిట్టింది, అదే గొంతులో క్యాన్సర్ గడ్డలు వచ్చి చచ్చిపోయింది. గొంతిచ్చింది తిట్టడానికి, చెప్పించడానికి కాదు, దీవించి ఆశీర్వదించి ఆయన మహిమపరచటానికి.
అర్థమవుతుందా చెల్లి తమ్ముడో? దర్శనాలు చూడాలి. ఆ దర్శనం చెప్పావంట నెరవేరాలి. హల్లెలూయా.